ఇష్టపడితే కష్టమేముంటుంది? ఒక చిన్న కథ నా మనసుకి చాలా నచ్చి మీతో షేర్ చేస్తున్నాను. ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసేవారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీర్చుకున్నాడు. వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు. అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వాళ్ళు ఉన్నారు. రాజు లేవగానే చీరనేసే అతన్ని చూశాడు. అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు. రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పనిచేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు రాజుకి. అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి. అదెందుకు అని అడిగాడు మళ్ళీ రాజు వ్యక్తిని. బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది. పక్షులు ఏవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయని బదులిచ్చాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు. అదెందుకు అని మళ్ళీ అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది, అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఆ ఇంటి కిటికీలో ఓ 4 వ్యక్తులు కనిపించారు రాజుకి. వాళ్ళెవరు అని అడిగాడు వ్యక్తిని. పని చేస్తున్నది నా చేతులే కదండి, నా నోరు ఏ పని చెయ్యట్లేదు, అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను, వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు. రాజు మళ్ళీ సందేహంగా, అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకు, ఇంటి లోపలికి రావచ్చుగా అని అడిగాడు ఆ వ్యక్తిని. నేర్చుకుంటున్నది నోటితోనే కదండి, కాళ్ళు ఊరుకనే ఉంటాయి కదండి, పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టి తొక్కుతూ ఉంటారని బదులిచ్చాడు. రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని. అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు. ఇంతే కాదండి, నా భార్య కాస్త చదువుకున్నది, తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది, వెళ్లే ముందు పలకలో ఓ 10 పదాలు రాసిపెట్టి వెళ్తుంది, అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను నేను అని బదులిచ్చాడు. రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని. సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే కదండి.